హలో మామ. ఇవాళ అయితే డైరెక్ట్ షోరూమ్ కాడికి అయితే వచ్చేసాం మామ. మధ్యలో యాడ్ ఆగల వీడియో కూడా తీలా, డైరెక్ట్ వచ్చేసాం. అసలు ఆ గాలి వెనకాల కొడుతుంటే ఆ గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇంకా నేను కూడా నడపలేకపోతున్నా. అందుకే అయితే డైరెక్ట్ షోరూమ్ నుంచి స్టార్ట్ చేసాము. ఏమనుకోకండి, షోరూమ్ లోపలికి అయితే వెళ్తాము. డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ చూపిస్తాం. మనం అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం మామ. ఇప్పుడు రాగానే మనకు పని అయితే చెప్పారు. గియర్ బాక్స్లో ఆయిల్ ఉందో చెక్ చేయమన్నారు బండికి. అది ప్రాబ్లం అంట, బట్ చూద్దామండి. ఒక ఇంజన్ వెహికల్ అయితే వచ్చింది ఇంజన్ అయితే చేయాలా. అది నాకు మా మేస్త్రికి ఇచ్చారు మా అన్నకి. సో చూపిస్తా. ఇదే అన్న క్యాండిడేట్ ఇది. ఇప్పుడే జస్ట్ గియర్ బాక్స్ అయితే దించేసాము మొత్తం. ఇంజిన్ అయితే మొత్తం డిస్మాండిల్ చేయాలా. అది నేను మా మధు అన్నయ్య చేసి ఇది చూపిస్తామా. ఇంజిన్ ఎలా చేస్తామో ఏముంటుందో మొత్తం లోపల. ఓకేనా? ఇప్పుడు వేరే గేర్ బాక్స్ దింపాలా, నేను వెళ్ళి దింపు. అన్నం అయితే తినేసాం ఫ్రెండ్స్తో మేస్త్రులతో కలిసి. సో పొద్దున్న నుంచి ఇంజన్ వర్క్ అయితే ఉందని చెప్పా కదా. సో ఇప్పుడు ఏమేమి చేసామని చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే సంపు తీసాము. టైమింగ్ బెల్ట్, పుల్లీలు మొత్తం అయితే తీసాము పైన మొత్తం తీసి, కింద అయితే ఫ్లై వీలు, క్లచ్ ప్లేటు, గేర్ బాక్స్, క్రాంక్ షాఫ్ట్, ఇదండి క్రాంక్ షాఫ్ట్, ఫ్లై వీలు, క్లచ్ ప్లేట్లు. గేర్ బాక్స్ డైరెక్ట్ దింపేసాము. చూడండి బండి కిందకి వెళ్ళి ఇంకేం తీసాను చూపిస్తాను. చూడండి అసలు ఎలా ఇంజన్ వర్క్ అయితే స్టక్ అయిపోయిందంట ఇంజన్, అందుకని. సో ఇది ఫుల్ అసలు తీసాము. ఆడ సపరేట్ చేసాము. సెల్ఫ్ మోటార్లు మొత్తం ఇది అడ్డు ఉన్నాయంటే అవి కూడా తీసాం. ఓకే మేస్త్రి లేదు, అన్నం తింటున్నారు. అన్నం తిన్న తర్వాత మళ్ళీ వస్తారు కదా, అప్పుడు పని స్టార్ట్ చేస్తాం ఇదిగోండి అన్నం అయితే తింటున్నారు వాళ్ళు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మనమైతే ఇప్పుడు సామాన్లు మొత్తం కడిగేయాలి. మొత్తం సామాన్లు దానిలో వేసి కడిగేయాలి ఇప్పుడు బండిలో డీజీలో తీసి అయితే కడిగేయాలా. సో కడిగేద్దాం ఇప్పుడు. మా మేస్త్రి అయితే ఆ వర్క్ అయితే చెప్పారు నాకు. ఆ వర్క్ చేసేసిన తర్వాత ఏదైనా చెప్తే చేస్తాను, లేకపోతే చూడడం మన పని. సో మళ్ళీ కలుద్దాం, ఆగండి. కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. చూసారుగా సో అది క్రాంక్ షాఫ్ట్ అయితే ఫౌండరీకి అడిగి ఇచ్చాం ఇది వర్క్ ఉందంట, ఫౌండరీ వర్క్. సో అందుకని ఇచ్చేసాం. మనం అయితే మళ్ళీ రిటర్న్ షోరూమ్ అయితే వీల్ చేయము. మా యాదవ్తో చూపిస్తామండి. ఆ యాదవ్ ఎవడో. సో ఇంద్ర అసలు హైడ్రాలిక్ మీద అయితే పెట్టారు వాడిది ఇంజన్ అమ్మేస్తున్నాడు దాన్ని. హైడ్రాలిక్ మీద ఇది పెట్టి దాన్ని పుల్లి ఉంది, ఆ పుల్లిని వేరే చేస్తున్నాము. పుల్లిని అయితే వేరే చేస్తున్నాము అది. సో మా మదన్న అయితే ఇచ్చిరమ్మన్నాడు, బట్ ఇక్కడే వచ్చిన తర్వాత మేస్త్రి అయితే ఆగి ఎందుకు తీసుకొని వెళ్ళిపోదు, ఒక 2 నిమిషాలు ఆగి అన్నాడు. సో అందుకే ఆగి మా ఆవిడ యాక్టర్ అల్తాఫ్. క్రాంక్ షాఫ్ట్ అయితే చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో మా మేస్త్రి వాళ్ళ నాయన అయితే కొత్తది తెస్తున్నాడు. కొత్తదో బట్ వేరే బడిదో తెలీదు. క్రాంక్ షాఫ్ట్ అయితే తెస్తున్నాడు. అండ్ మనం అయితే సామాన్లు మొత్తం కడిగేసాము. దాన్ని సంపు మొత్తం అయితే కడిగేసాము. దాని తర్వాత మొత్తం కడిగి పెట్టేసాము. మనం అన్న వాళ్ళు అయితే చూసుకుంటారు. సో పదండి వెళ్దాం, మనకి ఎందుకు. మా మేస్త్రి వాళ్ళు చూసుకుంటారు సో మనం అయితే చూద్దాం వెళ్ళి. నా ఇచ్చిన సామాన్ల వరకు అయితే కడిగేసాము నేను. అది కూడా మెరుతున్నాయి మామూలుగా మెరవట్లా అన్నీ. సో మా మధు అన్నయ్య అయితే లోపల క్లీన్ కడిగాడు. క్రాంక్ షాఫ్ట్ అయితే తెస్తున్నారు. సో అది వేసేయాలి.
క్రాంక్ షాఫ్ట్ ఫిక్స్ చేసిన తర్వాత మిగతా మొత్తం ఎక్కిచ్చేసి అండ్ స్టార్ట్. ఓకే బాయ్. ప్లాన్ కాదు, మళ్ళీ చూపిస్తాను ఇంకేట ఏమైనా ఉంటే స్పెషల్. మా అన్నయ్య వాళ్ళకి క్రాంక్ షాఫ్ట్ తీసారు. ఇప్పుడు ఏంది మొత్తం క్రాంక్ షాఫ్ట్ వేసారు మా వాళ్ళు. మొత్తం బెడ్లు అయితే వేసారు. ఇప్పుడే బెడ్లు వేసిన తర్వాత మా సిరీస్ను మా మధు అన్న నేను టైట్ కొట్టేసా. మొత్తం అయితే తీసారు. తర్వాత టైమింగ్ సంపు మొత్తం వేయాలి. టైమింగ్ సంపులో మొత్తం ఇది ఇవ్వాలి. మనం వేసిన తర్వాత బండి రెడీ. అది మా మధు అన్న అండ్ శిరీష్ అన్న కలిసి అయితే అసలు కొత్త క్రాంక్ షాఫ్ట్ అయితే వేసారు మా వాళ్ళు. బెడ్లు మొత్తం అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా అదిగోండి. ఇది ఇక్కడ రాసుకొని మరీ కరెక్ట్గా ఎక్కించారు. సో మనమైతే బయట నుంచి రెంచీలు అందియడం సరిపోయింది. నేను కూడా చేస్తాను చూపాను. అంటే వద్దులేరా ఇప్పుడే వద్దు, చేద్దు చిన్నగా అన్నారు. సో అందుకే మనమైతే బయట నుంచి అందియడం సరిపోయింది. తర్వాత అయితే ఫ్లైవీలు అటు డైనమా మొత్తం ఎక్కించేసి టైమింగ్ బెల్ట్ మొత్తం ఇటు సంపు మొత్తం ఎక్కించేసి వాళ్ళైతే బండి డెలివరీ ఇవ్వాలి మామ. సో ఆల్మోస్ట్ మనమైతే ఇవ్వడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఏమన్నా మొత్తం అయిన తర్వాత మామ చూపిస్తాం మీకు. వెయిట్ అండ్ వాచ్. క్లచ్ బెల్ట్ మొత్తం ఇది వేసాము కింద, అంటే మా మధున్న వేసాడు. సో కింద సంపు మొత్తం అయితే వేయాలా, రేపు పొద్దున్న వేసేస్తాం. అవి ముందైతే గేర్ బాక్స్ రేపు వచ్చి చదివే గేర్ బాక్స్ ఈ మొత్తం ఇది ఎక్కియాలా. జాయింట్ కార్స్ ఇవి ముందు వచ్చి అదిగోండి సంపు మొత్తం అయితే కడిగి పెట్టేసా. టైమింగ్ అవి మొత్తం టైమింగ్ బెల్ట్ పుల్లీలు అవి మొత్తం వేయాలి మామ. రేపు పొద్దున్నే వచ్చి గంట పని అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇంటికి వెళ్ళిపోతాను నేను. అదిగోండి మొత్తం ఈ మొత్తం అయితే అయిపోయింది ఇవాళ. అది లోపల సర్ది పెట్టేసే సామాన్లు ఉంది. సామాన్లు మొత్తం అదిగోండి ఎక్కించి పెట్టాము. ఇంకో 2 పుల్లీలు ఎక్కియాలా. అవి అయితే రేపు పొద్దున్నే వచ్చి చేసేస్తాం మామ. ఓకేనా, బాయ్ బాయ్ మామ. మన పని అయితే అయిపోయింది మామ ఇవాళ. సో రేపు 1 అవర్ పని ఉంది. న్యూ ఇయర్ కదా, ఆల్మోస్ట్ ఎవరు రారు. సో మనం పని అయితే వచ్చి 1 గంట పని ఉంది, అది చేసేసి వెళ్ళిపోదాం. సో ఇప్పటికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా స్పెషల్ ఉంటే చూపిస్తా. ఓకే బాయ్ మామ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.